హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. ఈరోజు మనం వాహన మిత్ర అనే పథకం ఎవరికి వర్తిస్తుంది, దీని ద్వారా ఎవరికి ఆర్థిక లబ్ధి లభిస్తుంది, దీనికి ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు కావాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతున్న వాహన మిత్ర పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో మొదటగా ఈ పథకాన్ని ఎవరికి వర్తిస్తుందంటే ఆటో రిక్షా వారికి, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి ఈ పథకము వర్తిస్తుంది. ఈ పథకము వర్తించాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. ఈ పథకంకి అర్హులు అయిన వారికి తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. వారు రైస్ కార్డ్ అంటే తెల్ల రైస్ కార్డు కలిగి ఉండాలి. అలాగే వారు బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి. 6 స్టెప్ వ్యాలిడేషన్లో వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉండాలి. 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే వారి కరెంటు అంటే విద్యుత్ బిల్లు 6 నెలల యావరేజ్ 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. అదేవిధంగా వారి ఇంటిలో కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు అయినా సరే ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రభుత్వ పెన్షనర్ కానీ అయి ఉండరాదు. మరియు వారికి అర్బన్ ఏరియాలో 1000 ఫీట్స్ కలిగిన ఆస్తి కలిగి ఉండరాదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరో కూడా ఫ్యామిలీలో ఉండరాదు. మరియు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని లేదా మెట్ట ప్రాంతాలు 10 ఎకరాల కంటే ఎక్కువ కానీ ఉండరాదు. దీనికి తప్పనిసరిగా అప్లై చేయే వారికి ఆటోకి సంబంధించిన ఆర్సీ బుక్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్, వారి లైసెన్స్ వ్యాలిడిటీ తప్పనిసరిగా వ్యాలిడిటీలో ఉండాలి. దీన్ని దరఖాస్తు చేసుకోవడానికి మీ సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారిని కలిసి వారి అప్లికేషన్ ఇస్తే వారు ఈ వాహన మిత్ర అప్లికేషన్ను వెరిఫై చేసి ప్రాసెస్ చేస్తారు. వారు తదుపరి ఎంపీడీఓ లాగిన్లో ఎంపీడీఓ గారు అప్రూవల్ చేస్తారు. వారి తదుపరి కలెక్టర్ గారికి ఈ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయబడుతుంది. వారు వెరిఫై చేసి దీన్ని అప్రూవ్ చేస్తారు. ఆ విధంగా ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వారికి ఈ వాహన మిత్ర 15,000 రూపాయలు అనేవి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా వారి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఎవరైనా ఇప్పటి వరకు చేసుకుని ఉండకపోతే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి. దీనికి అప్లై చేయనప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, అలాగే ఆ వెహికల్కి సంబంధించిన ఆర్సీ బుక్, ఫిట్నెస్ సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైసెన్సు ఇవన్నీ కూడా వారికి సబ్మిట్ చేయాలి. ఎవరైతే 3 వీలర్స్ 4 వీలర్స్లో గూడ్స్ అప్లై చేస్తుంటారో వారు మాత్రం దీనికి అనర్హులు. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి గ్రామవార్డు సచివాలయంలో 17వ తారీఖు నుంచి ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 17 నుంచి 19వ తారీఖు మధ్యలో కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునేవారు ఉంటే అప్లై చేసుకోవాలి. అలాగే గతంలోనే అప్లై చేసుకుని లబ్ధి పొందిన వారి డేటా ఆటోమేటిక్గా ప్రభుత్వం పుష్ చేస్తుంది. వారి యొక్క డేటాను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసి వారిని తదుపరి అప్రూవల్ కోసం ఎంపీడీఓ లాగిన్కి పంపిస్తారు. ఎవరైతే ఈ పథకాన్ని పొందాలనుకుంటున్నారో వారికి తప్పనిసరిగా ఓన్ వెహికల్ అయి ఉండి మరియు డ్రైవింగ్ వారే చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ వారు డ్రైవింగ్ చేస్తూ వారి ఫ్యామిలీలో ఇతర సభ్యుల పేరున వెహికల్ ఉన్నా కూడా అటువంటి వారు కూడా అర్హులు అవుతారు. ఉదాహరణకు భార్య పేరున ఆటో ఉండి భర్త డ్రైవింగ్ చేస్తున్నారు కూడా వారు అర్హులు అవుతారు. అదేవిధంగా ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారో వారి పేరున వెహికల్ ఉంటే వారు కూడా అర్హులు అవుతారు. ఈ పథకాన్ని ఈ అక్టోబర్ 1వ తారీఖున లాంచ్ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే అర్హులైన వారికి
అక్టోబర్ 1న ఈ 15,000ను వారి ఖాతాలో జమ చేయనుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.